హాయ్ గాయస్. సో ఈరోజు ట్రిప్ నయాగరా ఫాల్స్. వింటర్ ఈరోజు సీజన్ వింటర్ కదా, -17 ఉంది బయట. వీఆర్ గోయింగ్ ఇన్ వింటర్. ఫ్రోజన్ లేక్ చూపించాలి, ఫ్రోజన్ నయాగరా ఫాల్స్ చూపించాలని వెళ్తున్నా. సో రైట్ నౌ వీఆర్ ఇన్ అ గో ట్రైన్. నాతో పాటు ఒక 3 బ్రదర్స్ వచ్చారనమాట. ఇప్పుడు ఒక వ్యూ చూపించాలి. దీన్ని సిఎన్ టవర్ అంటారు. కనిపిస్తుందా సిఎన్ టవర్? ఇది టొరంటోకి చాలా పాపులర్ డెస్టినేషన్ అనమాట. టాప్ ఫ్లోర్కి వెళ్తే మొత్తం వ్యూ అంతా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అది ఎక్కడో ఒక చోట కవర్ చేస్తాను. బట్ ఫర్ నౌ నయాగరా ఫాల్స్ చూద్దాం. చూడండి. సో ఇద్దరు ఫ్రెండ్స్ ఇండియా నుంచి వచ్చారు ఈ కొత్తగా. వీళ్ళిద్దరికీ నయాగరా ఫాల్స్ చూడాలని ఆశ. ఇది సెకండ్ టైం వాళ్ళని పిలుచుకెళ్ళడం. మొన్న సమ్మర్లో వెళ్ళాము. ట్రైన్ ఎక్కి సేమ్ థింగ్ అనమాట. ట్రైన్ ఎక్కాము, ఇంటి దగ్గర అక్కడికి వెళ్ళాం, చూసాం. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం. వీళ్ళకి వింటర్లో చూడాలని ఉందంట. సో వింటర్లో చూపిద్దామని తీసుకెళ్తున్నాం. ఇద్దరు బ్రదర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తా. ఈరోజు వీళ్ళిద్దరు మన గెస్ట్ అనమాట. అన్నా నెంబర్ 1, ఈయన పేరు ఉదయ్ కోటి. ఈయన పక్కనున్నాడే, ఈయన పేరు రామ్ కోటి. కాదు, ఈయన పేరు భరత్. సో వీళ్ళిద్దరు మన ఇండియా నుంచి వచ్చారనమాట. ఈజ్ స్టూడెంట్. ఒకరు స్టూడెంట్, ఇంకొకరు విజిటర్. బాయ్స్ హలో చెప్పండి మా ఆడియన్స్కి. పెద్ద ఓకే. ఈరోజు వీళ్ళిద్దరికి నయాగరా ఫాల్స్ చూపించాలి. కెసినోలో వెళ్ళి గేమ్లు ఆడి మనీ పోగొట్టాలి. ఈ 2 టార్గెట్స్ అనమాట. సో లెట్స్ గో. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, చూడండి. 5 వ్యూలు 2 వ్యూలు కాదండి, ఎక్కువ మంది చూస్తే నాకు కొంచెం ఇంట్రెస్ట్, మోటివేషన్, ఉత్సాహం వస్తాయి వీడియోలు చేయడానికి. సరేనా? ఆ గో ట్రైన్ చూసారా? ఆ గో ట్రైన్ మొత్తం గ్రీన్ కలర్లో ఇట్లా వియర్డ్ ఉంటుంది అనమాట. అది పైనుంచి చూస్తే క్యాటర్ పిల్లర్ లాగా ఉంటుంది. ఏంది? 1 సెకండ్, ఒకటే చాక్లెట్ ఉందా? మీ ఇద్దరు కొట్టుకోకండి, అది నాకేంటి, నేను తింటా. మీ ఇద్దరు పాపం కొట్టుకుంటున్నారని. ఓకే పాప, మీ పిల్లలు చాక్లెట్ తెచ్చుకున్నారు. ఇది ఎవరు తినాలి అని వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటుంటే, ఫైట్ ఎందుకని నేను ఆపేద్దామని నేను తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను తింటా. గొడవ పడకండి ఫ్రెండ్స్. చేస్తా. ఓకే. సో క్యాబ్ ఎక్కాను ఇప్పుడు నేను. అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా? ఆ బ్రిడ్జ్ కెనడా టు US బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దాటి అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇమిగ్రేషన్ అక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫాల్స్ వ్యూ చూడడానికి వెళ్తున్నాం. ఫాల్స్ వ్యూ చూపించిన తర్వాత విల్ సీ వేర్ వి గో. సో ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ దిగాలి. సో ఇప్పుడు నయాగరా ఫాల్స్లోకి వచ్చాం. దీస్ ఆర్ ఆల్ హోటల్స్ అనమాట. ఇక్కడ ఉన్న పాపులర్ హోటల్స్. అక్కడ కెసినో ఉంటుంది, ఒక స్కై టవర్ ఒకటి ఉంది. దీస్ ఆర్ ఆల్ హోటల్స్. ఇక్కడ నుంచి వ్యూ బాగా కనిపిస్తుందని అందరు ఇక్కడ బుక్ చేసుకుంటారు చాలామంది. ముందే బుక్ చేసుకుంటే బెటర్ హోటల్స్, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయి.
ఇది టేబుల్ రాక్ అని, ఇక్కడ టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. జర్నీ టు ద ఫాల్స్ అని ఉంటుంది. ఫుడ్ కోర్టు, కొంచెం వార్మింగ్ అప్ ఏరియా లాగా ఉంటుంది. సో టేక్ ఎ లుక్ అట్ దిస్. చూడండి, ఈరోజు టెంపరేచర్ చూడలేదు నేను, బట్ ఐ థింక్ ఇట్స్ లైక్ -15 అనుకుంటా. ఫ్రోజన్ అన్నారు, మరి అంత ఫ్రోజన్గా లేదు. అటు సైడ్ వెళ్తున్నాను. సో లుక్ అట్ ఇట్. ఇది నయాగరా ఫాల్స్. ఇక్కడ నుంచి కింద వెళ్ళి కింద పడతాయి అన్నమాట. అది కూడా చూపిస్తా. వరల్డ్లోనే దిస్ ఈస్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్. చూసారా గడ్డ కట్టిందో? సమ్మర్లో నయాగరా ఫాల్స్ ఒక వైబ్, చాలా బాగుంటుంది. నయాగరా ఫాల్స్ సమ్మర్లో కింద బోట్స్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. వింటర్ అన్ని యాక్టివిటీస్కి సహకరించదు. సో అక్కడ బిల్డింగ్ అనిపిస్తుందా? ఇందులో అది టెస్లా ఫ్యాక్టరీ అనమాట. వన్స్ అపాన్ ఎ టైమ్ నికోలస్ టెస్లా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్న అన్నీ ఉంటాయన్నమాట దాంట్లో. అదంతా యూఎస్ సైడ్, ఇదంతా కెనడా సైడ్. సో కెనడా సైడ్ అయితే మొత్తం వ్యూ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ హోల్ థింగ్ అంతా కెనడాకే ఉంటుంది వ్యూ. ఇదంతా కెనడా వ్యూ, అదంతా యూఎస్ వ్యూ ఆ పక్కది. సో అక్కడ మధ్యలో బ్రిడ్జ్ కనిపిస్తుందా? అది కెనడా టు న్యూయార్క్ వెళ్ళడానికి కట్టిన బ్రిడ్జ్. అక్కడ ఇమిగ్రేషన్ జరుగుతుంది ఆ కార్నర్లో, అండ్ దెన్ యూ కెన్ క్రాస్ ద బ్రిడ్జ్. ఎప్పుడైనా టొరంటో టు న్యూయార్క్ వెళ్ళాలంటే ఇలానే వెళ్ళాలి. ఇంకా వేరే రూట్ ఉంటుంది, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. ఆ వీడియో సరే కింద హౌస్ అక్కడ ఉన్న బిల్డింగ్ చూడండి, ఏదో పాతబడిన బిల్డింగ్ లాగా, బట్ దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ అనమాట. ఆ బిల్డింగ్స్ అన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. కింద వ్యూస్ చూడడానికి కూడా వెళ్ళొచ్చు, బట్ నాట్ టుడే. ఇంకా ఇక్కడైతే జనరలీ బోట్స్ తిరుగుతుంటాయి ఇటు అటు సమ్మర్లో ఫర్ పీపుల్. ఏదో ఐ థింక్ $40 సంథింగ్ ఉంటుంది టికెట్, బట్ యూ కెన్ సీ ద వ్యూ అండ్ ఆల్ దాట్. ఒక 5 minutes అలా ఉంటుంది బోట్ రైడ్. దగ్గరికి తీసుకొస్తాడు, ఇక్కడ దాకా తీసుకొస్తాడు, అండ్ దెన్ యూ గో అవే. మేబీ అక్కడ బ్లాక్ అయిందా ఐస్, అక్కడ దాకా తీసుకెళ్తారు. చలి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. చలి ఉందని ఇంట్లోనే ఉంటే ఈ కంట్రీలో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. అలా అనుకుంటే ఇంకా బతకలే ఈ కంట్రీలో. సో మోటివేషన్ తెచ్చుకొని యూ స్టిల్ హ్యావ్ టు గో అవుట్.